కువైట్ వాతావరణము ఈరోజు ఒకరవ మారింది. తెల్లారి నుంచి ఎండగా ఉన్నింది. ఇప్పుడు ఒకరవ వాతావరణం చల్లగా ఉంది, కానీ చినుకులు పడుతున్నాయి. ప్రస్తుతానికి వాన అయితే పడలా, చినుకులు పడినాయి. ఇక్కడ వాన పడినా కూడా మట్టి వాన పడుతుంది. దానివల్ల బండ్లు కూడా ఒకరవ నాశనం అయిపోతాయి, గలీజ్గా ఉంటాయి, కడకపోతే బాగుండవు. ఇప్పుడు నేను వెళ్తా ఉండే రోడ్డు 303. ఈ లైన్లో సబాసాలెం అల్ ముబారక్ దాకా ఈ రూట్ ఉంటుంది. ఇక్కడి నుంచి బయాన్ నుంచి స్టార్ట్ అయితే అల్ ముబారక్ కబీర్ ఆడ వరకు ఉంటుంది ఇది. ఈ లైన్లో ఈ రోడ్లో వచ్చేసి మినిమం 80-100 వెళ్ళచ్చు. చూడండి, కువైట్ది అది రింగ్ రోడ్ వచ్చేసి 6వ నెంబరు. ఇట రైట్లో వెళ్తే 6వ నెంబర్ జహరా వస్తుంది. మిసైలు జహరా 6వ నెంబరు. నేరుగా పోతే సబాసాలెం సబాలాసలెం 303 ఇది నేరుగా. ఇది చూడండి 80 మినిమం స్పీడ్ లిమిటెడ్ అనమాట. ఇప్పుడు మనం వెళ్తా ఉన్నది వచ్చేసి కొసూరు. గత 4కి వెళ్తాను నేను. అంటే మా మేడం అక్కడే వర్క్ చేస్తుంది, ఆమె టీచరు. ఆమెను తీసుకొచ్చేదానికి నేను ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. ఇది 303 రోడ్ నెంబరు. అక్కడ కెమెరా కనిపిస్తుంది కదా, ఇక్కడ మినిమము 100. దాన్ని దాటితే కెమెరా ఫైన్ కొడుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్లో కెమెరా ఉంది. అహ్మదీ రోడ్ ఇదే 303 కూడా అహ్మదీకి వెళ్తుంది అనమాట. బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు నేను మీకోసం వీడియో తీస్తున్నాను కాబట్టి మినిమం 80లో పోతున్నాను అనమాట. 80లో నుంచే పోతున్నాను. అంటే మళ్ళా స్పీడ్ పోతే కంట్రోల్ చేయలేము అనమాట. ఇది ఫహెల్ కూడా వెళ్తుంది ఈ రోడ్డు ఒకేసారి. ఇది సబాసాలెం రైట్లో, ఫహెల్ అహ్మదీ ఈ రోడ్డు అట్టే పోయి కలుస్తుంది అనమాట. అంటే 30లో నుంచి వెళ్ళొచ్చు ఫహెల్ అహ్మదీ, 40లో నుంచి కూడా వెళ్ళొచ్చు. అహ్మదీకి వెళ్ళొచ్చు 40 నుంచి. ఫహెల్కి వెళ్ళలేము. ఫహెల్ 30కే. ఆడ 100 లిమిటెడ్ స్పీడ్. కాడ పక్కన కెమెరా ఉంది చూడండి, లెఫ్ట్ సైడు. ఆ కెమెరా ఈ లైన్లో 100 దాటినామంటే కెమెరా కొడుతుంది. ఫైన్ 80, 50, 40 స్పీడ్ని బట్టి ఫైన్లు పడతాయి అన్నమాట. మినిమం వచ్చేసి 30 దినార్లు కెమెరా కొడితే. స్పీడ్ లిమిటెడ్ వచ్చేసి 30 దినాలు అనమాట. ఈ రైట్ సైడ్ వచ్చేసి ఆదాన్ గత 1. లెఫ్ట్ సైడ్ వచ్చేసి గత 8. ఇదంతా ఆదానే. ఇది రోడ్డు మీద ఐస్ బండి చూడండి. ఈ పొడుక్కి కెమెరాలు మస్తుగా ఉన్నాయి, దండిగా ఉన్నాయి. ఈ సైడ్లో కెమెరాలు పైన, సైడ్లో, మధ్యలో ఉన్నాయి చూడండి. కెమెరా మీకు కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్లోనే ఉన్నాయి. ఆ కరెంటు స్తంభాల మధ్యలోనే కెమెరాలు ఉన్నాయి. ఆ 40 వచ్చేసి పెద్ద బండ్లు వచ్చేసి 40 మించి పోకూడదు ఈ రూట్లో. ఇక్కడి నుంచి కూడా ఆదాను మిసైల్ వెళ్తుంది.
యూటర్న్ ఆ పక్క రోడ్ యూటర్న్ చేసుకునేదానికి ఇట్లా వెళ్ళచ్చు. కింద నుంచి రైట్ సైడ్లో పోయేసి యూటర్న్ చేసుకోవచ్చు ఆ పక్క రోడ్కి. ఏదైనా మనం మిస్టేక్ తెలియకుండా వచ్చేసినామనుకుంటే కింద నుంచి రౌండ్గా ఉంటుంది, ఇది దవార్ ఉంటుంది సర్కిల్ మారిగా. ఆ సర్కిల్లో నుంచి లెఫ్ట్ కూడా వేసినామంటే ఆ పక్క రోడ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరైనా తెలియని వాళ్ళు కొత్తగా కోవిడ్కి వస్తుంటారు కదా, వాళ్ళకి రూట్ తెలియదు, మ్యాప్ ఏదైనా మిస్టేక్ అయిపోయినా కూడా అలాంటి వాటికి ఇది ఉపయోగించుకోవచ్చు. బ్రిడ్జి కింద నుంచి వెళ్తే ఆ పక్క రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి 100 స్పీడ్ లిమిటెడ్. లెఫ్ట్ సైడ్లో కెమెరా ఉంది చూడండి. 60 ట్రక్కులకి 60 ఇక్కడ ఈ రోడ్లో ముందు వెళ్తుంది కదా ట్రక్ బండి. అలాంటి బండ్లు ఈ రోడ్లో 60 మించి పోకూడదు. వాళ్ళకు కూడా కెమెరా కొడుతుంది. వాళ్ళు స్పీడ్ లిమిటెడ్ కూడా 60, దాన్ని దాటి వెళ్ళకూడదు. ఇదే ట్రక్ అంటే. ఇక్కడ మనం ఎట్ట వెళ్ళినా కూడా సిగ్నల్ వేసుకొని వెళ్ళాలి, లేకుంటే రైట్లో నుంచి అయినా లెఫ్ట్ నుంచి అయినా స్పీడ్గా కోయిట్ వాళ్ళు వెళ్తుంటారు. ఇక్కడ ఎక్కువగా లేడీస్ తోలుతుంటారు, కొంతమంది దూరేస్తారనమాట. ఇప్పుడు మనం రైట్లో వెళ్తున్నాము, మనం పోవాల్సిన దానికి. ఇట్లా లెఫ్ట్లో పోతే ఆ దవార్ నుంచి లెఫ్ట్కి పోతే ఫహల్ 30 నెంబర్ తగులుతుంది అనమాట. ఇది గ్రెయిన్ అంటారు, ఈ మంతగా గ్రెయిన్ కొసూరు అంటారు. అది దవార్ అంటే. పైన కెమెరా ఉంది చూడండి. అట్లా నేరుగా పోతే ఫహల్కి వెళ్ళిపోవచ్చు. ఇది గ్రెయిన్, సూకుల్ గ్రెయిన్. ఇట్నే నేరుగా వెళ్తే ఫహల్. మళ్ళీ అట్లా నేరుగా వెళ్ళి రైట్లోకి వెళ్తే 40 నెంబర్కి కూడా లెఫ్ట్ సైడ్కి పోతే 40 నెంబర్కి వెళ్ళిపోవచ్చు. ఇదే రోడ్డు. 2 సిగ్నల్ దాటిన తర్వాత 3వ సిగ్నల్ నుంచి లెఫ్ట్ కొడితే 40 నెంబర్ రోడ్డు కిందకి దిగుతుంది. ఇక్కడ 80 అనమాట. ఇది చిన్న సందు కాబట్టి ఇది చిన్న రోడ్డు. దీంట్లో కూడా 80 పోవచ్చు. 80 నుంచి ఎక్కువ పోవచ్చు ఫాస్ట్. ఈడ కూడా కెమెరాలు ఉన్నాయి. ఇది కొసూరు అంటారు. ఇప్పుడు రైట్లోకి వెళ్తాను. ఈ సిగ్నల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే గ్రెయిన్ అనమాట, గ్రెయిన్ అంటారు. ఇప్పుడు నేను వెళ్ళాల్సింది రైట్ సైడ్. ఈ రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో నుంచి సిగ్నల్ నుంచి బండ్లు వస్తుంటాయి, చూసుకుని వెళ్ళాలి, లేకపోతే గుద్దేస్తారనమాట. సిగ్నల్ వేయాలి, నేను వేయలేదు. సిగ్నల్ వేస్తే ఆగుతారు. కొంతమంది సిగ్నల్ వేసినా కూడా ఆగరు, ఎందుకంటే సరన్ వచ్చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఆయన రైట్కి రావాలి, రైట్కి సిగ్నల్ వేసుకుని వస్తున్నాడు. ఇటువంటి జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక్కడ ఈ సందుల్లో దూరేస్తూ ఉంటారు. ఈ మాదిరిగా రౌండ్ అబౌట్ ఉంటుంది. మనం ఎటు వెళ్ళాలన్నా అట్లా లొకేషన్ చూసుకుని వెళ్ళచ్చు. ఇది కొసూరు గత 2 గత 1. ఇలాంటి దవార్లు ఉంటాయి ఇక్కడ, రౌండ్ అబౌట్లు. ఇది 1 అనమాట. ఇది గత 1. ఇక్కడ నేను వెళ్ళేది గత 1 స్కూల్. మా మేడం అక్కడ టీచరు. ఈ మాదిరిగా స్తంభాలకి బోర్డులు నెంబర్ పెట్టినా చూడండి. వీధి నెంబర్లు, సందులు నెంబర్లు అవి. గత 1 గత ఇషారా 1 అనేది నేరుగా పోతుంది. గత 1 సందు నెంబర్ 1 అంటే ఇదే, ఇట్లా నేరుగా వెళ్తుంది. అక్కడ బోర్డు మీద కూడా మీకు కనిపిస్తుంది చూడండి. అట్నే నేరుగా వెళ్ళాలి. ఇది గత 3 గత అంటే సందు నెంబర్ 3 ఇషారా 1 గత 1 సారీ. ఈ సందంతా గత 1 సందు నెంబర్ 1. ఆ పైన స్తంభం కనిపిస్తుంది కదా, అది. ఈ సందంతా 1 ఇషారా గత 1 ఇషారా 1. ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయో.
ఇది కొత్తగా జరుగుతుంది కన్స్ట్రక్షన్ ఇల్లు. మన ఇళ్ళ కాడ సుమారు ₹1,00,00,000 పైన అవుతుంది మరి కట్టాలంటే. బోర్డు చూసారా, గిషారా 1 గత 9 అంటే సందు నెంబర్ 9 నేను వెళ్ళేది. గత బ్లాక్ 1 స్ట్రీట్ వచ్చేసి 9 నేను ఉండేది. ఇదే మా మేడం స్కూల్, ఎదురుగుండా కనిపిస్తుంది అదే స్కూలు. ఇక్కడ ఏడైనా పార్కింగ్ దొరికితే పెట్టుకోవాలి. పార్కింగే దొరకడం కష్టం. ఉండదు ఒకటి పార్కింగ్ మన కోసం. ఈ మార్గ స్కూల్ ముందర పెట్టేస్తుంటారు, మనం చూసుకోవాలి. ఆడ ఖాళీగా దొరికితే ఆడ పెట్టుకోవచ్చు. ఇదే మన పార్కింగ్ అన్నమాట. ఇక్కడ పెడతాం. పార్కింగ్ దొరికింది, పెట్టాను. దిగడం ఒకరోజు కష్టంగా ఉంది. ఆ స్తంభం అడ్డం వచ్చింది, డోర్ తీయలేకపోతున్నాను. మళ్ళా బండి స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు బండి స్టార్ట్ చేసి ఒక్కరు ముందుకు పెట్టుకుంటే మనం దిగొచ్చు హ్యాపీగా. ఇప్పుడు వెళ్తేను ఓకే. ఇప్పుడు దిగేసాం. క్లోజ్. మన పార్కింగ్ దొరికింది, బండి పెట్టేసాను. ఇది అనమాట ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు వచ్చింది ఇదే. ఏదైనా బై మిస్టేక్ ఏదైనా మాట్లాడంటే సారీ. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబర్ చేసుకోండి.